హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ సాయి. ఒక ఏవియేషన్‌లో ప్రాపర్‌గా ట్రైనింగ్ తీసుకొని 100% ప్లేస్‌మెంట్ తోటి ఒక జాబ్ అయితే కొట్టాడు. అతను ఎవరో కాదు, ఎన్‌పి హరిచరణ్. అతనైతే ఇప్పుడు మనతో పాటు ఉన్నాడు. పిన్ టు పిన్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అసలు ఏ ఏవియేషను, ఎందులో ట్రైనింగ్ తీసుకున్నాడని. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ బ్రో, జాబ్ అయితే కొట్టావు. థ్యాంక్ యూ. ఓకే. ఏ ఏవియేషన్‌లో ట్రైనింగ్ తీసుకున్నావు నువ్వు? ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ ఓకే. ఏరో ఫాల్కన్ ఏవియేషన్. ఓకే. ఎలా అనిపించింది వాళ్ళ రెస్పాన్స్ గాని, వాళ్ళ ట్రైనింగ్ గాని? నాకైతే చాలా మంచిగా అనిపించింది. ట్రైనింగ్‌లో నేను చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను యాక్చువల్లీ. నేను చదువులో చాలా యావరేజ్ స్టూడెంట్‌ని. ఓకే. నాకు ఇక్కడ కొంచెం స్టడీస్‌లో కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. హ్మ్. ఎందుకంటే వాళ్ళు చెప్పే ట్రైనర్స్ చెప్పే విధానం గానీ, సపోర్ట్ చేసే విధానం అంటే స్టూడెంట్స్‌తో ఫ్రెండ్లీగా ఉండడం గానీ, అది కొంచెం నచ్చింది నాకు. అంటే నాకు చదువుకోవడానికి ఇంట్రెస్ట్‌ని తెచ్చిందనమాట. ఓకే. సో, ఇన్ని అవర్స్ పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఉన్నా కానీ నాకేమంత స్ట్రెస్ అనిపియలేదు. ఇప్పుడు మామూలుగా మన కాలేజ్‌లో అంటే స్ట్రెస్ అనిపిస్తది కదా! ఓకే. నాకిక్కడ ఏమంత స్ట్రెస్ అనిపియలేదు. అయిపోయింది, ఈజీ గోయింగ్ ఉంది, చదువుకుంటున్నాను, బావుంది అంతా. ఓకే. అంటే ఎక్కడి వరకు చదువుకున్నారు మీరు? ఇంటర్. ఇంటర్ వరకు. అంటే ఇంటర్ తర్వాత ఈ ట్రైనింగ్ తీసుకున్నారు. హ్మ్. ఓకే. అంటే ఇంటర్ వరకు అసలు చదువు మీద ఎలానో అనిపించింది. దీని తర్వాత? అసలు పర్స్పెక్షనే అంటే ఆ పర్స్పెక్టివ్ మారిపోయిందసలు చదువు పైన. ఓకే. నాకు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. ఇప్పుడు అంటే లైక్ ఇప్పుడు ఎగ్జామ్స్ అంటే ఒకప్పుడు భయమేసేది. ఇప్పుడు చదువుకుందామని ఇంట్రెస్ట్ వచ్చేది. ఓకే. ప్రాపర్ ఎక్కడ బ్రో? ఇక్కడే హైదరాబాద్. హైదరాబాద్. ఓకే. హైదరాబాద్‌లోనే ఉంటున్నారు మీరు. అంటే చాలా అకాడమీస్ ఉన్నాయి. హ్మ్. మరి దీంట్లోకే రావడానికి, ఇదే సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్స్ ఏంటి? అసలు నాకు ఏవియేషన్ అనే ఐడియానే లేదనమాట. నాకు ఏవియేషన్ అనే ఐడియానే లేదు. ఓకే. సో, యూట్యూబ్‌లో దిలీప్ సార్ వీడియోస్ చూసి ఇట్లాగ ఒక ఏవియేషన్ ఇట్లుంటది అని చెప్పి తెలిసిందనమాట. సో, ఫస్ట్ అకాడమీ ఇక్కడికే వచ్చాను నేను. ఓకే. ఆహ్, మేనేజ్మెంట్ స్టాఫ్‌ని కనుక్కొని ఇట్లాగా కౌన్సెలింగ్ ఇచ్చారు వాళ్ళు. ఇది అని చెప్పి మొత్తం డీటెయిల్స్ ఇస్తే, ఇదేదో బావుంది. అందరిలాగా నాకు ఫస్ట్ నుంచి చదివితే ఇంజినీరింగ్, ఈ డాక్టర్లు ఇవన్నీ మన వల్ల కాదని చెప్పి అసలు క్లారిటీ ఉంది. కొత్తగా ఏమన్నా ట్రై చేద్దామని చెప్పి చూస్తున్నప్పుడు ఇది ఏవియేషన్ నచ్చింది నాకు. సో, కౌన్సెలింగ్‌లో మొత్తం నాకు అంటే ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఓకే. బావుంది, జాయిన్ అయిపోవచ్చు అనిపించింది. సో, అట్లా జాయిన్ అయ్యాననమాట ఏవియేషన్. అంటే ఇప్పుడు మనం సాఫ్ట్‌వేర్, ఈ ఇంజినీరింగ్ ఇవన్నీ కొద్దిగా హార్డ్. అంటే ఇది ఈజీ ఉంటది. జాబ్ ఈజీగా వచ్చేస్తదని చెప్పి ఇది తీసుకున్నారా? అంటే చదవడానికి ఇంకా చాలా ఉందని చెప్పి. అంటే ఇప్పుడు నేను చెప్పాను గదా! నేను వెరీ యావరేజ్ స్టూడెంట్‌ని. ఇప్పుడు అటు సైడ్ ఎళ్తే నా ఫ్యూచర్ ఏంటో నాకు తెలుసు. సో, అందుకని చెప్పి నాకు ఇంట్రెస్ట్ లేనప్పుడు నేను ట్రై చేయడం ఎందుకు? ఏదైనా నాకు ఇంట్రెస్ట్ ఉన్నదే ట్రై చేద్దామని చెప్పని ఇటు ఏవియేషన్‌కొచ్చాననమాట. ఓకే. ఇప్పుడు ప్లేస్‌మెంట్ ఎక్కడొచ్చింది బ్రో? జీజీఏలో వచ్చింది. జీజీఎల్‌లో. ఓకే. అంటే ఈ ఏరోఫాల్ వాళ్ళు హెల్ప్ చేసారా? అంటే నీకు ఇంటర్వ్యూ పరంగా గాని? నాకు ఇంటర్వ్యూకెళ్ళే ముందు గూడా ఇంటర్వ్యూ స్కిల్స్ అని చెప్పి క్లాసెస్ తీసుకున్నారు. ప్రతి పిన్ టు పిన్ దానిలో ఇంటర్వ్యూలో అడిగే క్వెషన్స్ గానీ, మాక్ ఇంటర్వ్యూస్ గానీ చాలా తీసుకున్నారనమాట. సో, అది నాకు హెల్ప్ అయిందనమాట ఇంటర్వ్యూలో. ఓకే. వేరే ఏవియేషన్‌కి దీనికి అసలు డిఫరెంట్ ఏంది? వేరే ఏవియేషన్ కోర్సెస్ అంత చూడలేదు గానీ, నాకు తెలిసిన దాని ప్రకారం అయితే 2 అవర్స్ క్లాసెసే ఉంటాయి అంటున్నారు గానీ, 2 అవర్స్ క్లాసెస్‌లో నేర్చుకోవడానికి ఏముండదు. అక్కడ వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేసింది అర్థం కావడానికి టైం పడతది. మనం డౌట్స్ అడగడానికి టైం పడతది. సో, ఇక్కడంటే మనకి ఎక్కువ టైం ఉంటది. మనం ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఇన్ఫర్మేషన్ ఎక్కువ తీసుకోవచ్చు మనం. నాలెడ్జ్ ఎక్కువ తీసుకోవచ్చు. ఓకే. అంటే మీరు ఫస్ట్ విజిట్ చేసింది ఇదే అన్నారు గదా! ఏరోఫాల్కన్. హ్మ్. అసలు వాళ్ళ రిసీవింగ్ ఎలా ఉంది? అంటే మీ నాలెడ్జ్ ప్రకారం జూసి అంటే మీరు ఈ డిపార్ట్‌మెంట్‌కెళ్తే బావుంటది, ఈ డిపార్ట్‌మెంట్‌కి వెళ్తే బావుంటదని వాళ్ళేమైనా సజెషన్స్ ఇచ్చారా? లేదంటే మీరే ఈ డిపార్ట్‌మెంట్ తీసుకోవాలనుకున్నారా? అంటే లైక్ వాళ్ళు మొత్తం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఈ డిపార్ట్‌మెంట్‌లో ఇట్లుంటది, ఈ డిపార్ట్‌మెంట్‌లో ఇట్లుంటది అని చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట. మీ ఇష్టం, మీ చాయిస్. మీరు ఏ డిపార్ట్‌మెంట్‌లోకెళ్ళినా గానీ మంచి ఫ్యూచర్ ఉంటది. ఏ డిపార్ట్‌మెంట్ అయినా బావుంటది. ఫ్యూచర్ బావుంటది. అంతా మంచిగానే ఉంటది అని చెప్పి వాళ్ళు సజెషన్ ఏమి ఇవ్వలేదు. కానీ ఒక మంచి పాత్ ఇచ్చారు నాకు. ఓకే. అంటే ఇప్పుడైతే జాబొచ్చింది. హ్యాపీ. హ్యాపీ. ఓకే. ఏం జెప్తారు ఏరోఫాల్ గురించి? ఏరో ఫాల్కన్స్ గురించయితే ఇక్కడ ట్రైనర్స్ అయితే చాలా మంచి ట్రైనర్స్. వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ చాలా ఉంది. మనం ఎంత నేర్చుకుంటే అంత నేర్చుకోవచ్చు. ఓకే. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. మనతోని ఏమి స్ట్రిక్ట్‌గా వాళ్ళు టీచర్స్‌లాగా ఉండరసలు. మన ఫ్రెండ్స్‌లాగా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు మంచిగా. అర్థమయ్యేదాకా ఉంటారు. ఎక్స్‌ప్లెయిన్ చేసి మనకు అర్థమయ్యేదాకా మనతోనుండి లైక్ ఎట్లా అంటే ఇప్పుడు నాకు అర్థం కాలేదంటే మళ్ళీ మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. ఓకే. అంటే ఇప్పుడు మనము వేరే ఏవియేషన్‌లో జూసుకున్నా, ఈవెన్ స్కూల్‌లో ఏవి జూసుకున్నా, ఇప్పుడొక 80% స్టడీ ఉంటే, ఒక 20 ఆర్ 10% అన్నా ఎంజాయ్‌మెంట్ ఉండాలనంటారు. హ్మ్. మరి మన ఏరోఫాల్‌ల ఎంజాయ్‌మెంట్ ఉందా? లేదా? ఎంజాయ్‌మెంట్ గూడా ఉంటే స్టడీస్ ఎంతుంటే ఎంజాయ్‌మెంట్ గూడా అంతే ఉంటది.
ప్రతి ఫెస్టివల్‌కి ఏదో ఒక ఈవెంట్ ఉంటది. ఎంజాయ్ చేస్తాము. హ్మ్. అదే ఈవెంట్‌కి ముందు సెలబ్రేషన్స్ ఉంటే ఈవెంట్‌కి హాలిడేస్ ఇస్తారు. బావుంటది అంతా. అంటే ఫైనల్‌గా ఒక స్టూడెంట్‌కి హ్యాపీనెస్ ఇయ్యాలి. ఒక మెమరబుల్ కొన్ని వీడియోస్ గానీ, అంటే మెమోరీస్ ఇచ్చేసేయాలి ఆ స్టూడెంట్‌కి. కానీ మెమరీస్ అయితే పక్కా వస్తాయి అన్న ఏరో ఫాల్కన్స్‌కొస్తే. అంటే మీ ఏరోఫాల్‌లా మీ బెస్ట్ మెమరీ ఏంది? అంటే 1 ఇయర్ అయితుందా మీరు జాయిన్ అయ్యి? 8 మంత్స్ అయితుంది. 8 మంత్స్‌లోనే జాబ్ కొట్టేసారు. ఆ! గ్రేట్. ఓకే. ఈ 8 మంత్స్‌లో అసలు మీ బెస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏంది? మేము మేమందరం ఎంజాయ్ చేసిందంటే దసరా ఈవెంట్ బాగా ఎంజాయ్ చేసాం. చాలా గ్రాండ్‌గా చేశారు దసరా ఈవెంట్ అయితే. ఓకే. చాలా ఎంజాయ్ చేసాం మేము. పొద్దున్నుంచి సాయంత్రం దాకా డాన్స్‌లని అవన్నీ ఎంజాయ్ చేసినాం దసరా ఈవెంట్. ఓకే. అది మెమరబుల్ మూమెంట్ అనమాట నాకు. అంటే మనతోటి సార్స్ గానీ, వాళ్ళందరూ గానీ బావుంటారా ఆయనలో? మనతోటి మంచిగా చెప్పినాను క్లోజ్. కదా! ట్రైనర్స్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. టాపిక్స్ మాత్రం నీకు ఇన్ఫర్మేషన్ మాత్రం ఎక్కడ తక్కువ కాదు. ఇన్ఫర్మేషన్ మంచిగా వస్తది. సబ్జెక్ట్ మంచిగా నేర్చుకొని పోతావు. ఓకే. ఏ డిపార్ట్‌మెంట్ బ్రో ఇప్పుడు నువ్వు తీసుకుంది? అంటే ఏ డిపార్ట్‌మెంట్‌లో జాబ్ గ్రౌండ్ వచ్చింది? హ్యాండ్లింగ్ గ్రౌండ్ డిపార్ట్మెంట్. హ్యాండ్లింగ్. ఓకే. పిఎస్ఐగా వచ్చింది జాబ్. ఓకే. మంత్లీ సాలరీ? 18,000. 18,000. ఓకే. ఇంటర్వ్యూస్ గూడా మన ఏరోఫాల్ వాళ్ళే మీకు కండక్ట్ చేసిర్రా? అంటే ఇక్కడ ఇంటర్వ్యూస్ ఉన్నాయి వెళ్ళండి అని చెప్పి వాళ్ళే చెప్పిర్రా? లేదంటే మీరే బయటేమన్నా లేదు లేదు. ఇంటర్వ్యూస్ ఉన్నాయి. అక్కడున్నాయి, ఇక్కడున్నాయి అని ఇంటర్వ్యూస్ చెప్పేదంతా ఇన్‌స్టిట్యూట్ నుంచే ట్రైనర్స్ చెప్తారు. ఇట్లా మేనేజ్మెంట్ చెప్తారు. చెప్పినప్పుడు మేము ఎళ్ళినప్పుడు మాకు సపోర్ట్‌గా కూడా వస్తారనమాట. కొన్ని కొన్ని సార్లు ట్రైనర్స్ కూడా మాకు సపోర్టివ్‌గా ఉంటారు. మాతో పాటు వస్తారు ట్రైనర్స్ ఇంటర్వ్యూ అప్పుడు టెన్షన్ పడకుండా. హ్యాపీ కదా బ్రో ఇప్పుడు ఫైనల్‌గా జాబ్ చాలా. కొట్టినావు? హ్మ్. ఈవెన్ నువ్వని కాదు. ఇప్పుడు ఈ మన ఏరోఫాల్‌లో జాయిన్ అయిన వాళ్ళు ప్రతి ఒక్క మెంబర్ అయితే జాబ్ కొట్టి ఇప్పుడు మంచి మంచి పొజిషన్‌లో అయితే ఉన్నారు. ఓకే. మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తారు కదా! వాళ్ళకి ఏం చెప్తారు రావాలంటే? మీకు ఏవియేషన్‌లో గనక ఇంట్రెస్ట్ ఉంటే ఏరో ఫాల్కన్స్ ఈస్ ద బెస్ట్ అకాడమీ అని చెప్తా. ఎందుకంటే చదువుకి చదువు ఉంటది. ఎంజాయ్‌మెంట్‌కి ఎంజాయ్‌మెంట్ ఉంటది. అట్లాగే ఎక్కడ స్ట్రిక్ట్ ఉండాలో అక్కడ స్ట్రిక్ట్ ఉంటారు. అట్లా అని లూజ్‌గా ఏమి వదిలేరు. ఎక్కడ స్ట్రిక్ట్ ఉండాలో అక్కడ స్ట్రిక్ట్ ఉంటారు. మంచిగా చూసుకుంటారు. జాబ్ వస్తది. చదువుకొని మంచిగా పోతారు అంతే. జాబ్ అయితే 100% పక్కా ఇగ. హ్మ్. నో డౌట్ దాంట్లో. హ్మ్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఆల్ ద బెస్ట్ యువర్ జాబ్. థాంక్ యూ. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి.